ఇక పిప్రిలో సీఎం మాట్లాడుతూ కూడా ఆదిలాబాద్ కి త్వరలోనే ఇటు ఎయిర్పోర్ట్ ను సైతం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటూ సీఎం తెలిపారు. అలానే ఆదివాసీ పిల్లలకు ఇస్తున్న ఇటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సైతం ఆయన వ్యాఖ్యానించారు. సో ఇక నెక్స్ట్ బ్రేకింగ్ అప్డేట్ చూస్తే గత 70 ఏళ్లుగా భూమిని సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అంతా కూడా. అయితే గత 2-3 ఏళ్లుగా ఆ రైతుల భూములపై కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కన్నేశాయి. తాతలు తండ్రుల నుంచి సాగు చేసుకున్న భూములను మీవి కావంటూ చుట్టూ ఫెన్సింగ్ ను పాతేస్తాయి. ఇది నాదర్గుల్ రైతుల పరిస్థితి. ప్రైవేట్ కంపెనీల కబ్జా బాగోతానికి బలైపోతున్నారు నాదర్గుల్ రైతులు. కోహినూర్ అనే సంస్థ తమ భూమిపై కన్నేసి ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళంతా కూడా. 613 సర్వే నంబర్లు ఉన్న సుమారు 373.22 ఎకరాల భూమి చుట్టూ రేకుల కంచెలు ఏర్పాటు చేశారని వాపోతున్నారు. గత ఇందిరమ్మ ప్రభుత్వం సేద్యం చేసుకొని బతికేందుకు మాకు ఈ భూమిని ఇచ్చిందని తెలుపుతున్నారు వాళ్ళు. 1985లో దీనికి సంబంధించిన పట్టాలు సైతం తమ వద్ద ఉన్నాయని తెలుపుతున్నారు. తమ భూములపై ప్రైవేటు కంపెనీలు చేస్తున్న దౌర్జన్యాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు మాత్రం తీసుకోవడం లేదని వాపోతున్నారు వాళ్ళు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నాదర్గుల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 613 సర్వే నెంబర్లో ఉన్నటువంటి సుమారుగా 373 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ వేసింది. అసలు ఈ ఫెన్సింగ్ ఎందుకు వేసింది? ఇక్కడ గత 70 సంవత్సరాల నుంచి కూడా రైతులు వ్యవసాయం చేసుకుంటూ గవర్నమెంట్ నుంచి వారికి సంక్రమించినటువంటి ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటా ఉన్నారు. చాలా మందికి 5 లక్షలు 10 లక్షలు ఆశ చూపించి కొన్ని ప్రైవేట్ సంస్థలు ఈ భూమిని కాజేయాలని చెప్పేసి చూస్తున్నట్లుగా అయితే కొన్ని వార్తలు వస్తాయి. నా వెనకాల పచ్చటి పొలం ఎట్లయితే కనిపిస్తా ఉందో అలాంటి పొలం అదంతా కూడా ఈ ఏరియాలో ఉండేది. కానీ ఇప్పుడు ఒక రైతు కూడా సేద్యం చేసుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చుట్టుపక్కల ఈ మొత్తం భూమి చుట్టంతా కూడా ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసి బౌన్సర్స్ని ఏర్పాటు చేసి లోపలికి ఎవరిని కూడా రానివ్వకుండా పూర్తిగా ఈ భూమిలోకి రానివ్వకుండా అడ్డుకుంటా ఉన్నారంటూ కూడా రైతులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమికి సంబంధించిన రైతులు ఒకసారి మాట్లాడదాం. అసలు ఎప్పటి నుంచి వీళ్ళు ఈ భూమిలో సాగు చేసుకుంటా ఉన్నారు, అలాగే అసలు ఈ భూమి చుట్టూ కంచెందుకు వేయాల్సి వచ్చింది అనేది కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో అసలు ఎప్పుడు ఈ యొక్క భూమికి కంచేశారమ్మా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నారు ఇక్కడ? సార్ నేను చేయబట్టి మా అత్త మామలు అయితే 70 ఏళ్ల సంధి చేస్తారు సార్. 70 ఏళ్ల సంధి చేస్తే మా అత్త మామల తర్వాత వాళ్ళకి శాత కాకపోతే నేను చేయబట్టి 37 సంవత్సరాలు. మా మామ దున్నితే మా అత్త ఇత్తనం వేసింది, నా భర్త దున్నితే నేను ఇత్తనం వేసిన, నా కొడుకులు దున్నితే నా కోడాన్లు ఇత్తనాలు వేసిర్రు, నాటు పెట్టిరు, కూర కట్టిరు, మిరపకాయలు ఏరిరు, టమాటాలు ఏరిరు. నేను సైదాబాద్కి పోయి అమ్ముకొచ్చిన, నా కోడాన్లు చేసిరు, నేను చేసిన, నా అత్త చేసింది. నేను 3 తరాల సంధి వ్యవసాయం చేస్తున్నా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మాకు ఈ భూమి. మా పెద్దలు చెప్పిరు కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ ఇచ్చింది అని చెప్పి వీళ్ళు ఇయ్యలే కదా సార్. గేట్లు పెట్టిన దొరలు మాకు ఇయ్యలే భూమి, గేట్లు పెట్టిన దొరలు ఇయ్యలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, ఇందిరమ్మ ఇచ్చింది. ఆ ఇందిరమ్మ వాళ్ళు వచ్చి పెడితే అది చెల్తుంది. వీళ్ళెవరు సార్ పెట్టనిక గేట్లు? నేను 3 తరాల సంది నేను చేస్తున్నా. నా మామ చేస్తే నా అత్తేసింది ఇత్తనం, నా భర్త దున్తే నేను వేసిన ఇత్తనం, నా కొడుకులు తింటే మా కోడాన్లు కూడా కూరగాయ చెట్లు పెట్టి కాయలు ఏరకపోతే నేను అమ్ముకొస్తా సార్. ఎవరిచ్చిర్రు భూమి? వాళ్ళు ఇచ్చిరా? దొరలు ఇచ్చిరా? ఆ గేట్లు పెట్టిన దొరలు మాకు ఇచ్చిరా? మాకు ఇవ్వలేదు. గేట్లు ఎందుకు పెట్టాలి సార్? నేను వస్తుంటే కూడా ఎవరు వచ్చినా మీకు తెలుసు కదా, మీరు ఈరోజు అందరు చూసిర్రు, మీరు అందరిని ఫోటోలు ఎట్లా తీస్తారో నన్ను కూడా అట్లనే తీస్తారు. చెప్పుకోలేని విధంగా వాళ్ళు తీస్తారు ఫోటోలు. అట్లనే నేను వచ్చేస్తా, ఇక్కడ పని చేస్తా రోజు. ఇప్పుడు మీ భూమిలోకి రావాలంటే కూడా ఆ కంచెం దాటుకొని రావాలి, ఆ సెక్యూరిటీని దాటుకొని రావాలి. అంటే వాళ్ళు ఏమంటారు? అసలు మీతో ఎందుకు వస్తున్నావు ఏంటి అని బెదిరిస్తారు. చూస్తారు, చూసి నేను ఒక్కదాన్ని వస్తున్నా, ఇంకా నాతో పాటు ఎవరైనా కూలి వాళ్ళు వస్తురా, వచ్చి నన్ను ఒక్కదాన్నే వదులుతారు. ఇంకా కూలి మంచిని వదిలే నువ్వు అట్టేవో ఎందుకంటున్నావు అయ్యా అట్లా నేను తోలుకొచ్చుకుంటున్నా. నువ్వు పొలం అంటే నువ్వు చేసుకో పని, వాళ్ళు వద్దు, ఎవరిని రానియరు. నా ఒక్కదాని తప్ప. నీది ఉందా మా పొలము? నీది ఉంది కాబట్టి నువ్వు వేసుకో. మరి నా పొలం ఉన్నప్పుడు నువ్వు గేట్ ఎందుకు పెట్టినావు? నా పొలం ఉంది, నువ్వు గేట్ ఎందుకు పెట్టినావు? నువ్వు ఇయ్యలేవు, మీ దొర ఇయ్యలేదు నాకు భూమి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, ఇందిరమ్మ ఇచ్చింది నాకు పొలం. రోజు రెవెన్యూ అధికారులు కూడా ఈ కుంటలు ఎక్కడ ఉన్నాయి, నీళ్ళ చెరువులు ఎక్కడ ఉన్నాయని చూడడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళని పంపించేసారు అంటున్నారు. ఎంతమంది వచ్చారు అధికారులు? నేను టిఫిన్ కట్టుకొని వచ్చిన సార్, పొద్దుగాలనే పని చేద్దామని వచ్చిన. ఆ మేడం నాకు తొవ్వల కలిసింది. అమ్మ ఇక్కడ లచ్చమ్మ కుంట అంటే ఏడా అని నాకు అడిగింది. అయితే అయ్యో మేడం మా పొలం దగ్గరనే ఉంటది రండి చూపిస్తాను అంటే
వచ్చింది. ఈడికి వచ్చినాక ఆమె వేరే ఆమె కాదు ఎందుకు వస్తుంది, ఆమెకు ఐడెంటిటీ కార్డు చూపిరా అని ఆ మేడం అడిగింది. అంటే గవర్నమెంట్ అధికారులను కూడా ఐడి కార్డులు అడుగుతుందా? అడిగిరు సార్. ఇదైతే నేనే తోలుకొచ్చిన ఆమెను. వాళ్ళందరు బెత్తరా చూసారు. ఇద్దరు, ఒక సార్ ఉన్నాడు, ఒక మేడం ఉంది. అయితే ఆ రేకుల చుట్టూ తిరిగి వాళ్ళకి తెలియక అర్థం కాక మేము బండి వస్తుంది మమ్మల్ని అడిగారు. అమ్మాయి ఇక్కడ లచ్చమ్మ కుంగిట ఎక్కడ అంటే, అయ్యో మా పొలం దగ్గర ఉంటుంది మేడం, నేను చూపిస్తారండి అని నేను తోలుకొచ్చి నేను వస్తేప్పుడు ఆమె వచ్చింది. వచ్చినాక ఈమె ఎందుకు రానిస్తున్నావు ఎవరు ఆమె అంటే, ఆమె ఆఫీసర్ అంట వచ్చిందంట హైడ్రా చూడడానికి అంటే ఆమెకు ఐడి కార్డు చూపిమన్నారు. ఆమె జర కోప్పడ్డది. నేను మిమ్మల్ని అడగాలి ఐడి, నువ్వెట్లా అడుగుతావు నన్ను ఐడి అని ఆమె సాగు చేసే పొలంలో కూడా సాగు చేస్తుంటే కూడా బోర్లలో రాలేసారు సార్. అంటే ఇప్పుడు మీ బోర్లు బావులు కూడా ధ్వంసం చేశారు. ధ్వంసం చేసారు, బోర్లు ఇంచుతున్నారు వాళ్ళు. మళ్ళీ తీసి 30,000 పెట్టి తీసిరు సార్. తీసినాక కూడా మళ్ళీ నైట్ వేసారు సార్ వాళ్ళు బోర్లలో సాగు చేసుకోకుండా. తిని అన్నంలో మన్ను వస్తున్నారు సార్. అంటే బోన్సాలు పోలీసులు వాళ్ళు రాకముందే మమ్మల్ని ఫుల్గా అడ్డుకుంటారు. వాళ్ళేముంది ఎక్కువ ఎవరు లేదు, పోలీసుది బోన్సాడదే ఉంది. మాది ఎలాంటిది గరీబుల భూమి అనేది లేదు ఇక్కడ. ఇప్పుడు కూడా ఇప్పటిదాకా కూడా దర్వాజా ఇచ్చిన వాళ్ళు కానీ ఇప్పటిదాకా కూడా మాకు లాకులు తీయలేదు. ఇప్పటిదాకా కూడా ఇప్పటి వరకు కూడా ఈ ల్యాండ్ అంతా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కిందనే ఉంది అని చెప్పి కూడా ల్యాండ్ రికార్డ్స్ చూపిస్తా ఉన్నాయి. సో మరి ఇదంతా ఎవరు, ఇలా ఎవరికి సంబంధించినటువంటి ప్రైవేట్ సైన్యం ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ప్రెసెంట్ రైట్ నౌ ఈ రోజు కూడా ప్రభుత్వ రికార్డులో ప్రొవిషన్ ల్యాండ్ 22A కింద ప్రొవిషన్ ల్యాండ్ గవర్నమెంట్ రికార్డుల ప్రకారం గవర్నమెంట్ భూమి కిందనే ఉన్నది. ఇది దీని హిస్టరీ ఏంటంటే రాజా శివరాజ్ బహదూర్ కింద ఈయన భూమి రికార్డ్ అయి ఉంది. గవర్నమెంట్ రికార్డ్ ప్రకారం సర్కార్ కంచి శివరాజ్ జాగీర్దార్ వ్యవస్థ రద్దయినాక జాగీర్దార్ కుటుంబం ఎక్కడిది, ఆయన వారసులు ఎక్కడిది, ఇవన్నీ ఉత్తదిగా. గత 70 ఏళ్లుగా ఇందిరాగాంధీ భూ సంస్కరణల చట్టం తెచ్చినప్పుడు ఇక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీ వర్గాలకు, ఉన్నత వర్గాల్లో ఉన్న బీద కుటుంబాల వారికి ఉన్న అన్ని వర్గాలకు సంబంధించిన కుటుంబాలు ఇందులో ఉన్నాయి. గత 70 సంవత్సరాలు అంటే మీకు ఓన్లీ దున్నుకొని మీరు బతకండి, సేద్యం చేసుకొని బతకండి ఇచ్చారు. అన్ని సేద్యం చేసుకోమని ఇచ్చారు. గవర్నమెంట్ కు పన్నులు కూడా కట్టినాం మేము. గవర్నమెంట్ కు భూమి శిస్తు కట్టినాం. గతంలో అంటే ఇక్కడ కరెంట్ లేనప్పుడు కూడా మీకు కరెంట్ కావాలని చెప్పేసి రెవెన్యూని అడిగినప్పుడు వాళ్ళు కూడా చెప్తానంట మాకు కరెంట్ సప్లై చేయమని ఎంఆర్ఓ గారు కరెంట్ డిపార్ట్మెంట్ కు లెటర్ రాసి ఎంతమంది రైతులు ఉన్నారు అనేది కూడా కరెంట్ డిపార్ట్మెంట్ కి ఇచ్చాడు. భూమి శిస్తులు ఎన్టీ రామారావు గవర్నమెంట్ వచ్చి భూమి శిస్తులు రద్దు చేసేంత వరకు భూమి శిస్తు కట్టినాం రైతులందరి మీద. ప్రతి ఒక్కరి దగ్గర ఆ శిస్తు రుసుము రిసిప్ట్లు కూడా ఉన్నాయి. అయినా కూడా మాకు ఇలా ఇప్పటి వరకు ఏ హక్కు లేకుండా మేము ఇప్పటి వరకు జీవనం సాగిస్తానే ఉన్నాం, భూములు చేస్తానే ఉన్నాం. గత 3-4 సంవత్సరాల నుంచి చాలా రకాల కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు రావడము, ఇట్లా మీరు చూశారు కదా, ఇది వేయడము, ఈ ప్రహారీ వేయడము, రైతులను బెదిరియడము, లోనికి రానియకుండా ఉండడము, లోపల వ్యవసాయం ఆధారపడి ఉన్న లచ్చం ఏ చెరువు అయితే దాని కింద వ్యవసాయం ఆధారపడి ఉందో ఆ లచ్చమ్మకుంట చెరువు కూడా నీళ్లు రాకుండా కొంతమంది అడ్డగించడము, ఈ రేకులను వేయడము, ఈ రైతులను భయభ్రాంతకు గురి చేయడం. ఇప్పుడు చూసారు కదా మీరు, మహిళా రైతులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎంతమంది ఉంటారు మొత్తం ఈ ప్రైవేట్ సైన్యం? ప్రైవేట్ సైన్యము వీళ్ళు దగ్గర ఓసారి 100 మంది ఉంటారు, ఓసారి 200 మంది ఉంటారు, ఓసారి 50 మంది ఉంటారు. ఇక అవసరం బట్టి షిఫ్ట్లను వేసుకొని అవసరం బట్టి మారుతారు. 4 అవర్స్ ఉంటారు. సీసీ కెమెరాలు కూడా ఉంటాయి సార్ మా పొలాలలో, వాళ్ళ సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. గారికి విన్నవించడం, వినతి పత్రాలు ఇచ్చినాము. ఎంఆర్ఓ గారికి పలుసార్లు విన్నవించినాం. మా కోరికల్లా ఒకటి, మాకు ఇక్కడ ఉన్న మా భూ యాజమాన్య హక్కులు మాకు కల్పించి, మా భూములు మాకు కల్పించండి. ఈ రక్షణ కవచాలుగా ఉన్న ఇనుప రేకులను తీసేసి మాకు స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకునే హక్కు మాకు కల్పించాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. మాకు అక్కడ చూడొచ్చు, ఆ రేకులకు సంబంధించి ఆ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు అనేటువంటి డీటెయిల్స్ అన్ని కూడా సేకరించి పై వాళ్ళకి చేరవేస్తా ఉన్నారంటూ చెప్తా ఉన్నారు. మరొక పక్క సో ఇది గతంలో 2007లో అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఏపీ ఐఐసికి దీన్ని కేటాయించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పగా, అప్పటి మాజీ ముఖ్యమంత్రి చెప్పగా, దాన్ని ఐఐసికి కేటాయించినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి ఈ రైతులు ఎవరైతే గత 70 ఏళ్ల నుంచి కూడా వాళ్ళ ఈ యొక్క భూమిని సేద్యం చేసుకుంటున్నప్పటికీ కూడా కొంతమందిని ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మభ్యపెట్టి ఈ భూములు లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటూ కూడా సో ఇక్కడ ఉన్నటువంటి రైతులైతే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు లక్ష్మీకాంత్తో విజయ్, బిగ్ టీవీ, నాదర్గుల్ నుండి.